భారత రాజకీయాల్లో ఇటీవల ఒక కుదుపు లాంటి సంఘటన ఒకటి జరిగింది. అది దేశ రాజధాని వేదికగా జరిగిందని చెప్పాలి. భారతదేశంలో ఉన్న ప్రధానమైన జాతీయ పార్టీల్లో ఒకటైన ఇటీవలే జాతీయ పార్టీగా ఆప్ పార్టీ కూడా గుర్తింపు పొందింది అనేది అందరికీ తెలిసిందే. ఈ ఆప్ పార్టీ అనేది కామన్ మ్యాన్స్ పార్టీ, యాంటీ కరప్షన్ కోసం ఉద్భవించిన పార్టీ. ఇందులో అన్నా హజారే గారు మొదట్లో ప్రాముఖ్యంగా ఉండేవారు. ఆయన కొంతకాలం అయిన తర్వాత ఆప్లో జరిగే పరిణామాలు నాకు నచ్చలేదు, కాబట్టి నేను దీన్ని విభేదిస్తున్నానని ఆ కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉన్నారు. ఇప్పుడు భారతదేశంలో 5 రాష్ట్రాలకి శాసనసభకు ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఇటీవల లోక్సభలో మహిళా బిల్లు, మరి డీలిమిటేషన్ బిల్లులు వెనక్కి అంటే అప్రూవ్ కాని దశలో భారత రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరమైన సన్నివేశం ఏదైనా ఉంది అని అంటే అది భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా జరిగింది. ఆ పార్టీ రాజ్యసభలో 10 మంది స్థానాలు ఉన్న ఆ పార్టీలో 7 సభ్యులు రాఘవ్ చద్దా నాయకత్వం. రాఘవ్ చద్దా 15 సంవత్సరాల నుంచి ఆ పార్టీకి అనేకమైన సేవలు చేస్తూ ఉన్నారు అన్నమాట. ఒక ఐకాన్, ముఖ్యమైన సలహాదారుగా ఉండేవాడు, వ్యూహకర్త కూడా ఆయన రాఘవ్ చద్దా. మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్, అంటే సోషల్ మీడియాలో యువత రాఘవ్ చద్దాను ఫాలో అయ్యేవారు మిలియన్స్లో ఉన్నారు. అలాంటి వ్యూహకర్త నాయకత్వంలో ఆయన్ని ఇటీవలే ఆ పార్టీ లోక్సభ డిప్యూటీ స్థానం నుంచి తప్పించి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్, అంటే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి మా పార్టీ తరఫున రాజ్యసభలో మాట్లాడాలి అని అంటే కొంత సమయం ఇస్తారు. ఆ సమయాన్ని రాఘవ్ చద్దాకు మాత్రం ఇవ్వద్దు అని కూడా చెప్పడం జరిగింది. అంటే ఈ పరిణామాలన్నీ ఒక్కరోజు జరిగినాయి కాదు, చాలా కాలం నుంచి జరుగుతూ వస్తున్నాయి. ప్రెసిపిటేట్ అయ్యి ఇప్పుడు ఆ పార్టీ ఢిల్లీలో అధికారాన్ని కోల్పోయి పంజాబ్లో అధికారాన్ని సాధించింది. పంజాబ్లో ఆ పార్టీ ఘన విజయం సాధించి ఆ ముఖ్యమంత్రి ఉన్నారు. ఈ ఆ పార్టీకి అనేక రాష్ట్రాలు, అంటే పంజాబే కాకుండా గుజరాత్లో 4 శాసనసభ్యులు ఉన్నారు, గోవాలో 2 శాసనసభ్యులు ఉన్నారు, రాజ్యసభలో ఏకాకి 10 మంది ఉన్నారు. రాజ్యసభలో ముఖ్యమైన ఎంపీలు పంజాబ్ నుంచి ఎన్నిక కాబడ్డారు. ఎందుకంటే పంజాబ్ నుంచి ఘనమైన మెజారిటీతో ఆ పార్టీ గెలవడం వలన పంజాబ్ నుంచి ఎంపీ స్థానాలను, రాజ్యసభ ఎంపీ స్థానాలను అది కైవసం చేసుకోవడం జరుగుతాం. రాఘవ్ చద్దాతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి మరి బీజేపీలో ఈరోజు జాయిన్ అయిన ఇతర సభ్యులు కూడా చాలా కీలకమైన సభ్యులు.